హరి ఓం శ్రీ గురుభ్యో నమః. మిత్రులారా, మనం ఈరోజు మంగళగిరి నుండి ఉదయం 6:30 బయలుదేరి విజయవాడ వెళ్ళాము. శ్రీ వెంకటేశ్వర యోగ సేవా కేంద్రం ప్రధాన కేంద్రం సంస్థనందు పూజ్య గురుదేవులు శ్రీ వెంకటేశ్వర యోగి గురూజీ గారి ఆజ్ఞ మేరకు నేను ఉప ప్రధాన యోగాచార్యుడిగా బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నాను. ఆ బాధ్యత నిమిత్తం విజయవాడలో మాచవరం శాఖకు సంబంధించినటువంటి శ్రీ అనాథ రక్షక యోగి గురూజీ గారు 1001 శిబిరాన్ని శిక్షణా కాలాన్ని పూర్తి చేసుకొని ముగింపు ఆనంద మహోత్సవాన్ని నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి నేను 7 గంటలకే హాజరై ఆ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత 9ంటికి నేను విజయవాడకు సమీపంలో ఉన్నటువంటి అంబాపురం వెళ్ళటం జరిగింది. మీరు చూస్తున్నటువంటి గృహం మనం సుమారుగా 3 నెలల క్రితం ఆగిపోయినటువంటి గృహాన్ని మనం సంప్రోక్షణ చేసి ప్రారంభించాము. ఆ తర్వాత వేగంగా పని జరుగుతుంది. ఈరోజు 2వ స్లాబ్ పరిశీలన నిమిత్తం మనం అక్కడికి వెళ్ళాము. స్లాబ్ అంతా పూర్తయ్యేంత వరకు అక్కడ నేను ఉండి పర్యవేక్షణ చేసి తర్వాత ఏం చేయాలనేది పని అంతా కూడా చెప్పటం జరిగింది. మరి సందేహాలన్నిటిని కూడా నివృత్తి చేయటం జరిగింది. ఇలాగే మీ నూతన గృహాలను మీ జన్మ నామ నక్షత్రాలకు అనుగుణంగా గణితం గట్టి నిర్మించుకోవాలని మీరు భావిస్తే మన సిద్ధాంతి గారిని సంప్రదించండి. వీరు ఒట్టి సిద్ధాంతే కాదు, సివిల్ ఇంజనీర్ కూడాను. మనకు ఎంతో అందుబాటులో ఉండి చాలా చక్కగా మన యొక్క సందేహాలను ఓర్పుగా పరిష్కరిస్తారు. అలాగే మీరు ఇప్పటికే నివసిస్తున్నటువంటి గృహములో ఏవైనా వాస్తు దోషాలు ఉన్నాయని మీరు భావించినట్లయితే మన సిద్ధాంతి గారిని సంప్రదించి ఆ యొక్క వాస్తు దోష పరిహారానికి ఏం చేయాలో వారి సలహా మేరకు చేసుకుంటే సుఖశాంతులు అనుభవించవచ్చు. జై గురుదేవ్. శ్రీ గురుభ్యో నమః. వాస్తును పాటించండి.